మినిస్టర్ గారు అమిత్ షా గారు ఈరోజు రాజ్యాంగ పదవికి అనర్హుడు అని చెప్పి కార్మిక సంఘంగా కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రాజ్యాంగ పదవి నుండి రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి అమిత్ షా గారు ప్రమాణం చేసేటప్పుడు నేను రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యానికి లోబడి నేను సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలు కాపాడుతానని చెప్పి ప్రమాణం చేసి రాజ్యాంగం సాక్షిగా మాట్లాడి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకంగా పెద్దల సభలో మాట్లాడడాన్ని సిఐటిగా జిల్లా కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈయన చరిత్ర చూస్తే గుజరాత్ లో మొత్తం అనేక మందిని ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర ఉంది. ఆ రోజు గుజరాత్ లో కూడా బహిష్కరించినటువంటి చరిత్ర ఉంది. ఈ రోజు రాజ్యసభలో ఎప్పుడు అంబేద్కర్ పేరు చెప్తారని చెప్పి అవమానించి దేవుని నమ్మితే 7 జన్మల పుణ్యం వచ్చాదని చెప్పి రాజ్యాంగానికి భిన్నంగా మాట్లాడిన అమిత్ షా గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని అవమానం చేసినటువంటి అమిత్ షా గారి మీద ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ప్రజల క్షేమం కోసం ప్రజల బాగు కోసం పనిచేయాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి భిన్నంగా కాన్స్టిట్యూషన్గా పనిచేసినటువంటి అమిత్ షా గారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరమైనా కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి తప్ప భిన్నంగా ఎవరించినటువంటి వారు తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.